అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 8 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి చూద్దామండి. నేటి నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించకు. నీ స్థితి మారటానికి ఒక్క క్షణం చాలు. ధైర్యాన్ని కోల్పోకు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగం చూద్దాము. జూన్ 8, 2025 ఆదివారం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయం 6:44 చంద్రోదయము 4:24 చంద్రాస్త సమయము 3:48 ఈరోజు తిథి ద్వాదశి. జూన్ 7 తెల్లవారుజామున 4:47 నుంచి జూన్ 8 ఉదయం 7:18 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి. జూన్ 7 ఉదయం 7:39 నుంచి జూన్ 8 మధ్యాహ్నం 12:42 వరకు స్వాతి ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి అండి. యోగం పరిగా. జూన్ 7 ఉదయం 11:17 నుంచి జూన్ 8 మధ్యాహ్నం 12:17 వరకు. తదుపరి శివ. కరణం బాలవ. జూన్ 8 ఉదయం 7:18 వరకు. తదుపరి కౌలవ. జూన్ 8 రాత్రి 8:29 వరకు. తదుపరి తైతుల. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం సాయంత్రం 6:57 నుంచి రాత్రి 8:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 5:53 వరకు. రాహుకాలం సాయంత్రం 5:07 నుంచి సాయంత్రం 6:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:07 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:10 నుంచి తెల్లవారుజామున 4:56 వరకు. అమృతకాలం ఉదయం 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు ఏమిటో చూద్దాము. ఈరోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. మృగశిర కార్తె మధ్యాహ్నం 1:37 ప్రవేశిస్తుంది. ప్రదోష వ్రతము. ప్రపంచ బ్రెయిన్ హ్యూమర్ డే. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం గండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈరోజు చాలా మంచి రోజండి. వివాహం చేసుకోవడానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, ఉపనయనం చేయటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభాలకు, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం చాలా శుభప్రదంగా ఉందండి ఈ రోజున. సో ఇదండి జూన్ 8 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసిన బట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.